ఏంటండి డల్గున్నారేంటి? ఏమైంది? ఏమైందండి అలా ఉన్నారేంటి? షేర్ మార్కెట్ మొత్తం డల్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన ఆస్తి మొత్తం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. అర్జెంటుగా 10 lakhs కావాలి, లేదా మనం అంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఓసారి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి చూడండి, ఏమన్నా అరేంజ్ చేస్తారేమో ఒక 10 లక్షలు. సరే. హలో అమ్మా, నానున్నారా? ఏం లేదు, అర్జెంటు ఒక 10 లక్షలు కావాలమ్మా. ఏమైందండి? మా వాళ్ళ దగ్గర కూడా లేవట. పోనీ మీ వాళ్ళ దగ్గర ట్రై చేయం. సరే అండి. హలో నాన్న, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి నాన్న. మా వారికి బిజినెస్లో లాస్ వచ్చింది. లేవా? ఎలా నాన్న? ఏమంటున్నారు? దొరకవంటండి. ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేశాను హెల్ప్ కావాలని, ఏ ఒక్కడూ రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఎంతో మందికి సాయం చేశాను, కానీ ఈ టైంలో ఎప్పుడూ ఆదుకునే వ్యక్తి కనపడట్లేదు. అది అర్థం కావట్లేదు ఏం చేయాలి. శంకర్, బాగున్నావా? బాగున్నారా? ఏంది నువ్వు అలా ఉన్నావు? ఏం లేదురా. ఆపదొస్తే అందరికి ఫోన్ చేయాలనిపించింది కానీ ప్రాణమిత్రుండి నాకు ఫోన్ చేయాలనిపించలేదా? అది కాదురా. ఇంతకీ ఎంత కావాలరా నీకు డబ్బులు? 10 లక్షలు కావాలరా. ఓకేరా, సాయంత్రం కల్లా నేను ఏదో రకంగా అరేంజ్ చేస్తాను. 10 లక్షలు నీకెక్కడిరా? అంటే ఇప్పుడు చెల్లి పెళ్లి కోసం అని చెప్పి 10 లక్షలు దాచిపెట్టాను, అవి నీకు అరేంజ్ చేస్తాను. అరే, చెల్లి పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు నా కోసం అంటే? చెల్లి పెళ్లి ఏంట్రా, నీ కోసం నా ప్రాణమైన ఇస్తాను. చూసావా, మా ఇద్దరి ప్రాణ స్నేహితుల్ని విడదీయాలనుకున్నాం. ఈరోజు మనం కష్టం వస్తే ఎంత మందిని మనం అడిగామో తెలుసు, కానీ ఏది అడగక ముందే వాడి ఇంటికి వచ్చి వాడి చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు నా కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అది మా ఇద్దరి బంధం. ఇప్పటికైనా తెలుసుకొని మా బంధానికి విలువ. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కూడా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మిత్రుడు ఉన్నవాడు అదృష్టవంతుడు. అమ్మతో, నాన్నతో, తోబుట్టువులతో, భార్యతో పంచుకోలేని బాధను కూడా స్నేహితులతో పంచుకోగలరు. నిజమైన స్నేహం దొరకడం ఎన్నో జన్మల పుణ్యం.